శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. సింహరాశి వారు, మీ ఇంట్లో నాగపాముల జంట తిరుగుతుందంటే భయపడకండి. ఇది భయానికి కాదు, అదృష్టానికి సంకేతం. ఈ వీడియోని అక్టోబర్ 25 నాగుల చవితి ముందు చూస్తే మీరు అనుకోని శుభవార్త వినబోతున్నారు. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది మీ జీవిత మార్గాన్ని మార్చే శుభ సంకేతం. ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఈ నాగపాముల జంట మీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది, దాని అర్థం ఏమిటి, మరియు మీరు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నాగుల చవితి యొక్క ప్రాముఖ్యత, అలానే సింహరాశి వారి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నాగుల చవితి అంటే నాగదేవతల పూజా దినం. పాములు శక్తి, రక్షణ మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకతకు ప్రతీక. సింహరాశి వారు శివుని అనుగ్రహాన్ని పొందే రాశి. నాగదేవతల అనుగ్రహం వీరికి త్వరగా కలుగుతుంది. నాగుల చవితి రోజున సింహరాశి వారికి నాగదేవతల అనుగ్రహం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఇది వారి ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తున్న సంకేతం. అలానే నాగపాముల జంట శుభసూచక సంకేతం ఎందుకో ఇప్పుడు నేను చెప్తాను. పాముల జంట కనిపించడం అంటే శక్తి, సంపద మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం. ఇది శుభవార్తలు, ఆర్థిక లాభాలు మరియు కుటుంబంలో శాంతిని సూచిస్తుంది. పాములు కలలో కనిపించడం లేదా ఇంటి చుట్టూ తిరగడం అంటే దేవతల సందేశం. మీ ఇంట్లో నాగపాముల జంట తిరుగుతుంటే ఇది భయానికి కాదు, ఇది శుభానికి సంకేతం. మీ ఇంట్లో శక్తి, సంపద మరియు శాంతి ప్రవేశిస్తున్నాయి అని చెప్పడానికి ఒక పెద్ద సంకేతం. అక్టోబర్ 25 లోపుగా ఈ వీడియో చూడడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో చూడడం ద్వారా మీరు నాగదేవతల అనుగ్రహాన్ని ఆకర్షిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం. మీరు సిద్ధంగా ఉన్నారని, దేవతలకు మీరు మార్గం చూపుతున్నారని తెలియజేయడమే. వీడియో చూడడం ద్వారా మీరు శుభశక్తులను ఆహ్వానిస్తున్నట్లే. ఈ వీడియోని అక్టోబర్ 25 లోపుగా చూడడం వల్ల మీరు నాగదేవతల అనుగ్రహాన్ని పొందే అవకాశం పెరుగుతుంది. మీ ఇంట్లో శుభశక్తులు చలించేందుకు ఇది ఒక ఆహ్వానమని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు జ్యోతిష్య విశ్లేషణ. సింహరాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సింహరాశి వారి రాహుస్థానం మారుతోంది, శని అనుగ్రహం పెరుగుతోంది. ఇది ఆధ్యాత్మికత మార్పుకు దారితీస్తుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ధనలాభాలు, ఉద్యోగ మార్పులు మరియు కుటుంబ శాంతి అనేది కలుగుతుంది. ఎవరైనా ఉద్యోగాలలో మారాలి, ఒక మార్పు రావాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునే వారికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చును. అలానే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రేమ ఆప్యాయతలతో ఎంతో సుఖంగా, ఆరోగ్యంగా, శాంతివంతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చును. ఈ సమయానికి సింహరాశి వారి గ్రహస్థితి శుభంగా ఉన్నది. రాహు మార్పు, శని అనుగ్రహం, గురు దృష్టి ఇవన్నీ కలిపి నాగదేవతల సందేశాన్ని బలంగా చూపిస్తున్నాయి. అసలు పాములు కలలో కనిపిస్తే అర్థం ఏమిటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. కలలో పాములు కనిపించడం అంటే ఆధ్యాత్మిక మార్పు, శక్తి మరియు రక్షణ. పాముల చుట్టూ తిరగడం అంటే దేవతల సందేశం. పాముల జంట కనిపించడం అంటే శుభ సంబంధాలు, కుటుంబ శాంతి మరియు ఆర్థిక స్థిరత. మీకు కలలో పాములు కనిపిస్తే ఇది భయానికి కాదు, ఇది దేవతల సందేశంగా భావించండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారనే సంకేతం ఇది చెప్పవచ్చును. అలానే నాగదేవతల చిహ్నాలు,
ఇంట్లో కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇంట్లో పాముల ఆకారంలో వస్తువులు కనిపించడం అనగా గాజు, పట్టు, అలంకరణలు. పాము గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. పాము ఆకారంలో కళ్ళు రావడం కూడా నాగదేవత మీ ఇంట్లో ఉన్నారు అనే ఒక సూచకమే. ఇంటి చుట్టూ పచ్చదనం పెరగడం, పుట్టలు కనిపించడం ఇది ఒక పెద్ద సూచన. మీ ఇంట్లో పాముల ఆకారంలో కనిపిస్తున్నాయా? అనగా వస్తువులేమన్నా కనిపిస్తున్నాయా? ఇది నాగదేవతల సందేశాలు కావచ్చు. ఇవి మీ ఇంట్లో శుభశక్తులు చలించుతున్న సంకేతాలు. అలానే ఇప్పుడు ఆధ్యాత్మికత మార్పు ఈ సంకేతం మీకు ఏం చెబుతుందో చూద్దాం. నాగపాముల జంట కనిపించడం అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని సంకేతం. అలానే ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది అని చెప్పే ఒక పెద్ద సంకేతం. అలానే పాత బాధలు, అడ్డంకులు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుండో దీర్ఘకాలం నుండి పడుతున్న సమస్యలు, డబ్బు లావాదేవీలు, అలానే వ్యాపారంలో ఏమైనా డబ్బు పెట్టి నష్టపోవడం, అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆ డబ్బు అనేది రావడం, అనుకోని సంఘటనలు జరగడం అనేవి కూడా మనం ఈ సమయంలో చూడబోతున్నాం. ఈ సంకేతం మీకు చెప్తుంది మీరు ఒక కొత్త దిశలోకి ప్రవేశిస్తున్నారని. అలానే ఆధ్యాత్మికంగా ఎదగడానికి, శుభ మార్గంలో నడవడానికి దేవతలు ఆహ్వానిస్తున్నారని. అలానే ఇంట్లో పూజా ఏర్పాట్లు నాగుల చవితి రోజు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే సమాచారం కూడా ఇప్పుడు నేను తెలియజేస్తాను. పుట్ట దగ్గర పాలు, పచ్చదనం, పసుపు, కుంకుమతో పూజ చేయాలి. ఇంట్లో శివలింగం లేదా నాగదేవతల చిత్రాన్ని పూజించాలి. దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. నాగుల చవితి రోజున ఈ విధంగా పూజ చేస్తే మీ ఇంట్లో శుభశక్తులు స్థిరంగా ఉంటాయి. ఇది కేవలం పూజ కాదు, ఇది శక్తిని ఆహ్వానించే మార్గం. మీ ఇంట్లో శుభ మార్పులు ఎలా గుర్తించాలో ఇప్పుడు నేను చెప్తాను. అనుకోని ధనలాభాలు మరియు కుటుంబంలో శాంతి, ఆరోగ్యం మెరుగుదల, ఉద్యోగం వ్యాపారాలలో అవకాశాలు ఇవన్నీ కూడా శుభ సూచకాలే. ఈ మార్పు మీ ఇంట్లో కనిపిస్తే నాగదేవత అనుగ్రహం మీకు కలిగిందని భావించండి. ఇవి శుభ సంకేతాలు, వాటిని గౌరవించండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా శుభ పరిణామాలు జరిగాయా? మీ ఇంట్లో పాముల జంట కనిపించిందా? మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఇది మిగతా వీక్షకులకు మార్గదర్శనం అవుతుంది. మీరు ఈ వీడియోని షేర్ చేస్తే ఇంకొంతమందికి శుభం కలుగుతుంది. ఈ నాగుల చవితి మీ జీవితాన్ని మార్చే శుభదినంగా మారుతుంది. మీ ఇంట్లో శుభశక్తులు ప్రవేశిస్తున్నాయి. మీరు ఈ వీడియో చూసినందుకు దేవతలు మీకు ఒక సంకేతం ఇచ్చారు. ఇప్పుడు మీ పని ఈ శుభ సందేశాన్ని పంచుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని శుభ జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.